సారథి డ్రైవింగ్ లైసెన్స్ 1.47 మైనస్ ఉన్నారు. ఓహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లస్ ఉన్నారు. అది 1.71 ప్లస్ ఉన్నారు. ఇది 1.47 మైనస్ ఉన్నారు. కరెక్ట్ చేసుకోండి, ట్రైన్ చేసుకోండి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొన్నైతే 5.4, దీపం 4% ప్లస్లో ఉన్నారు. రేషన్ కూడా 4% ప్లస్లో ఉన్నారు. పీడీఎస్ హ్యాండిల్ చేసి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బాగా చేశారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి హాస్పిటల్స్ 3 కూడా ప్లస్గా ఉన్నాయి. హాస్పిటల్ మీరు చూస్తే డిఎంఏ హాస్పిటల్ కానీ, డిహెచ్హెచ్ హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ 3 కూడా 3.36, 2.36, 6.25 మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆగస్టు 15 నుంచి మీ అందరికీ సంజీవిని ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండే వైద్యానికి సంబంధించిన నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఎక్కడికి పోయే పని లేదు. మీ చేతల్లో మీ ఆరోగ్యం ఉంటుంది. ఏ డాక్టర్ని కూడా ఇస్తాం మీకు అందరికీ. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఫిజికల్గా ఏ డాక్టర్ కూడా ఉంటాడు. ఒక్కసారి కొట్టి ఏ కావాలో చెప్పే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో ఫైర్ సర్వీసెస్ చాలా బాగా చేశారు మీ జిల్లాలో. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 13% వెల్ డన్, బాగా చేసావా. రాష్ట్రానికంటే 13% బాగుంది. 100% ఫైర్ సర్వీసులో అందరూ బాగుందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ. గంజాయి ఎస్పీ కూడా బాగా చేశారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా బాగా చేస్తున్నారు. 3.54 గంజాయి, 4.40 క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. మా మహిళ కూడా ఇక్కడ ఎస్పీ మహిళే, ఆడబిడ్డలకు రక్షణగా ఉన్నారు. ఏమి రాజీ లేదమ్మా. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం అది చివరి రోజుగా చేయండి. గంజాయికి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. రండి, గంజాయి బ్యాచ్ని కూడా గట్టిగా హ్యాండిల్ చేయండి. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీలో ఎవరన్నా మీ ఇంట్లో గంజాయి ఉంటే మీ పిల్లలు కూడా దానికి అలవాటు పడితే మాకు అప్పచెప్పండి. వాళ్ళని కూడా మార్చి మీకు అప్పచెప్తాం. లేకపోతే వాళ్ళు సమాజానికే ప్రమాదం. మీరందరూ ఆ పని చేయాల్సిందిగా నేను ఎట్టి పరిస్థితిలో రాజీ పడను. గంజాయి లేని రాష్ట్రంగా, డ్రగ్ రహిత రాష్ట్రంగా, ఆడబిడ్డలకు భద్రత ఉండే రాష్ట్రంగా తయారు చేస్తాం. మా పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా ముందుకు పోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి. వాళ్ళు బలంగా ఉంటేనే మీకు భద్రత. వాళ్ళు బలహీనంగా ఉంటే మీకెవరికి రక్షణ ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. అదే మాదిరిగా స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ శానిటేషన్ 3.54 ప్లస్లో ఉన్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా 3.58%. ఈ రెండు కూడా బాగానే చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అభినందించండి. ఇప్పుడు మీరు చూసి మొన్నటి వరకు మన స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ పోయేవాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి రివర్స్గా మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. 1,00,000 మంది ఒక్క సంవత్సరంలో వచ్చారు. చాలా బాగా పనిచేశారు, అభినందిస్తున్నా. అంగన్వాడీ మన పిల్లల్ని బాగా చూసుకోవడం 3-6 సంవత్సరాలు 6.5% ఎక్కువ వచ్చింది. 6-36 నెలలు 6.24% ఎక్కువ వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకు కూడా బాగా చేశారు. 2.57% ఎక్కువ వచ్చింది. గట్టిగా మన పిల్లల్ని, పేద పిల్లల్ని చూసుకునే ఈ డిపార్ట్మెంట్ని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. యూరియా అవైలబిలిటీ
6.17, సీడ్ కూడా 1.68, రెండు బెటర్గా ఉన్నాయి. అగ్రికల్చర్ అమ్మా, ఈ రెండు కూడా బెటర్గా ఉన్నాయి. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అగ్రికల్చర్లో ఎక్కడ రాజీ పడడం లేదు. ఎప్పటికప్పుడు దీనిపైన స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. బాగా పనిచేసిన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు యూరియా పండిస్తే యూరియా తినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే మనం నేచురల్ ఫార్మింగ్ పంపిస్తే ఈరోజు మీ జిల్లాలో ఒక నేచురల్ ఫార్మింగ్ లో పండించినటువంటి మ్యాంగో సింగపూర్లో హాట్ కేక్ మారుగా అమ్ముడవుతా ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది. యూరియా ఉందా, క్రిమి సంహారక మందులు ఉన్నాయా ఐడెంటిఫై చేయడం ఒక్క నిమిషం పని. చైనాకు పంపిస్తే మన మిరప తిరుగు తపాల్లో పంపించారు. మీరు ఎక్కువ ఉత్పత్తి చేసామని ఆనందం మీలో ఉండొచ్చు, కానీ దాన్ని కొనేవాళ్ళు ఎవరు లేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జాగ్రత్తగా ఉండమని. థ్యాంక్ యూ అమ్మా. అదే మరి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు కూడా పాజిటివ్గా వచ్చాయి. 3.76, 1.69. గట్టిగా మన పిల్లల్ని బాగా చదివించే డిపార్ట్మెంట్ ఇది. వారికి ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. వీవర్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఎనర్జీ సర్వీసెస్ ఈ రెండు కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. 7.95 ఎలక్ట్రిసిటీ, అదే మరి 1.59 ఎనర్జీ సర్వీసెస్ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తి గట్టిగా అభినందించండి. గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 6.41% పాజిటివ్, హాస్టల్స్ 4.1. గట్టిగా చేపట్లు కొట్టి వెల్ఫేర్ హాస్టల్స్ బాగా చూస్తున్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా చూస్తున్నారు. ఇక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ 10.3% పాజిటివ్గా ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 8.21 పాజిటివ్. ఉన్నాడా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్? రమ్మా. ఇక్కడ చాలా బాగా పనిచేస్తోంది ఆడబిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఈ జిల్లాలో యానాదులు ఎక్కువగా ఉన్నారు. ప్రకాశం, మార్కాపూర్లో చెంచులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళంతా ప్లెయిన్ ఏరియాలో ఉంటారు, చాలా వెనుకబడి ఉన్నారు. అందుకే నేను ఆలోచిస్తున్నా, వీళ్ళిద్దరి కోసం ఒక కార్పొరేషన్ పెట్టి, ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి తప్పకుండా యానాదుల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 12.51% చాలా బాగా చేశారు. చాలా బాగా డ్రైవ్ చేశారు, చాలా బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 6% పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడైతే 10% వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేశాడు. థ్యాంక్ యూ మ్యామ్. కాలేజ్ ఎడ్యుకేషన్ 4% పాజిటివ్గా వచ్చింది. కాలేజ్ ఎడ్యుకేషన్ ఆయన కూడా అభినందించండి మనస్ఫూర్తిగా. అదే మరి పీజీఆర్ఎస్ ఇది పెద్ద సమస్య. ఎవరు అర్జీ ఇచ్చినా మీరు న్యాయమైన సమస్య అయితే పరిష్కారం చేసే వరకు మీకు అండగా ఉంటాం. ఇక్కడ వచ్చినప్పుడు 3.42% పాజిటివ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. భవిష్యత్తులో ఇంకా ఫోకస్ చేస్తాం. ఇక్కడ స్పోర్ట్స్ వ్యవస్థ ఈ నెలలో చాలా బాగా వచ్చారు. 18% పాజిటివ్గా స్టేట్ కంటే ఎక్కువ వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్పోర్ట్స్ అదే మరి గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కూడా చాలా బాగా వచ్చారు. 3.65% ఎక్కువ వచ్చింది. వారిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మత్స్యకారుల భరోసా కూడా 3% ఎక్కువ వచ్చింది. అదే సమయంలో శాండ్ కూడా
9.14% ఎక్కువ వచ్చింది. ఈ నెలలో ఎక్కువ వచ్చింది. ఈ స్ఫూర్తి ఎప్పుడూ ఉండాలి. నేను ఉచితంగా ఇసుక ఇస్తున్నా, ప్రభుత్వానికి నష్టమైనా పర్వాలేదనుకుని ఇచ్చాను. దాన్ని స్ఫూర్తిదాయకంగా పేదలకు అందించే బాధ్యత ఈ ఆఫీసర్ల పైన ఉంది. అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండ్లు కట్టే కార్యక్రమం కూడా ఈ నెలలో బాగా వచ్చింది. వారిని కూడా 6.74% అదనంగా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి పేదవాళ్ళు ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నేను అభినందించడానికి కారణం ఉంది. రాష్ట్రంలో నెంబర్ 1లో ఉన్నారు. 57 సర్వీసుల్లో 2 మైనస్ ఉన్నారు. రియల్గానే అభినందిస్తున్నా. ఒక ఆదర్శంగా చేశారు. రాష్ట్రంలో అందరినీ కూడా నేను డ్రైవ్ పెడుతున్నా. ఈ సంవత్సరం అన్ని కలిపి 80-90 కంటే ఎక్కువ ఉండాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వస్తా. ఎక్కడన్నా మా అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే, తృప్తిగా లేకపోతే కారణం కూడా అధ్యయనం చేస్తా. తప్పుంటే కరెక్ట్ చేస్తా. కరెక్ట్ అయితే నేను కరెక్ట్ చేసుకుంటా. కానీ ఫైనల్గా మాత్రం మీకు ఎలాంటి సేవలు అందించే ఈ ప్రభుత్వం పట్ల, ఈ అధికార యంత్రాంగం పట్ల, ఈ పార్టీ పట్ల ఎప్పుడూ అభిమానం పెట్టుకుంటే ఎప్పుడూ తిరిగి ఉండదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కొన్ని పనులు అడిగాడు. పూనపవారిపాలెంలో రోడ్లు డ్రైన్లు అడిగాడు, వేసేయమని చెప్పాం. అదే మరి చిల్కూరులో బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ ఉంది, చేయమన్నారు, అది కూడా చేస్తాం. గూడూరు టైంలో ఫ్లైఓవర్ ఉంది, అది కూడా ఇన్కంప్లీట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. చిలమత్తూరులో తెలుగు గంగ క్యానల్ ఇంకా కూడా పూర్తి కావాలి. 20 గ్రామాలకు నీళ్లు ఇవ్వాలన్నారు. చిట్టమూరులో అది కూడా 10 కోట్లు ఇచ్చి 20 గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తాం. వాకాడ్లో బాలరెడ్డిపాళెం బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇన్కంప్లీట్ని పూర్తి చేస్తాం. మేము ఈ పనులన్నీ చేస్తాం. కానీ మీరు ఎప్పుడొచ్చినా, ఏ ఎన్నికొచ్చినా ఎన్డీఏకి పట్టం కడితే శాశ్వతంగా అభివృద్ధి జరగతానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై